నెలకి రూ. 500 ఇన్వెస్ట్‌మెంట్‌తో కోటీశ్వరులు అవ్వడం కూడా మాలాంటి వాళ్ళకి సాధ్యమేనంటారా? ఫైనాన్షియల్ వాటిల్లో కావాల్సిందేంటంటే, ఆ డ్రీమ్ అనేది ఏదైతే ఉందో, అంటే నేను కూడా కోటీశ్వరుని అవ్వాలి. ఓకే. 10 నెలల తర్వాతే చేయాలనే కండిషన్ ఏం కాదు. నెల తర్వాత మీకు అలా ప్రాబ్లమ్ వచ్చినా మీరు చేయొచ్చు ఆ పని. మీరు ఎప్పుడు కావాలన్నా స్టాప్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నా కంటిన్యూ చేసుకోవచ్చు. సో, అది రిచ్ పీపుల్ చేసేటువంటి మెయిన్ యాక్టివిటీ. ఆల్రెడీ మనం ఇంకో వీడియోలో చేసాం రిచ్ పీపుల్ స్ట్రాటజీస్ ఎలా అప్లై చేస్తారు. ఓకే. సో, వాళ్ళేంటంటే డైవర్సిఫికేషన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటారు. బట్ అట్‌లీస్ట్ ఈ డిసిప్లిన్ అనేది ఫాలో అయితే ఏంటంటే, వాళ్ళు కూడా మల్టీ కోటీశ్వరుడు అనొచ్చు, లేకపోతే మల్టీ బిలియనీర్స్ అనొచ్చు. అట్లా కూడా తయారవుతారు. నమస్కారం అండి. నా పేరు లీలారాణి. ఇప్పటి వరకు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రమేష్ గారితో మ్యూచువల్ ఫండ్ గురించి వివిధ రకాలైన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈరోజు ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాము. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. మన ప్రీవియస్ వీడియోస్‌కి రెస్పాన్స్ బావుంది. ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఓహ్! థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ యాస్ వెల్. థాంక్ యూ. అందరికీ కోటీశ్వరులు కావాలని చెప్పని చాలా కోరికుంటుంది. నెలకి రూ. 500 ఇన్వెస్ట్‌మెంట్‌తో కోటీశ్వరులు అవ్వడం కూడా మాలాంటి వాళ్ళకి సాధ్యమేనంటారా? దాని గురించి కొంచెం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? మన ఆడియన్స్‌కి. తప్పకుండా అండి. ఫస్టు ఫైనాన్షియల్ వాటిల్లో కావాల్సిందేంటంటే, ఆ డ్రీమ్ అనేది ఏదైతే ఉందో, అంటే నేను కూడా కోటీశ్వరుని అవ్వాలి. ఆ డ్రీమ్ ఉంటే ఆటోమేటిక్‌గా అది మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. సో, ఎట్లా ఉంటే అలా అవుతుందిలే అనుకుంటే, సో, లైఫ్ కూడా అలాగే ఉంటుంది. డ్రీమ్ ఉంది, బానే ఉంది. దానికి కావాల్సిందేంటంటే నెక్స్ట్ స్టెప్పు కరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ తగలాలి మీకు. ఓకే. సో, ఎలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డ్రీమ్‌ని మనం ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే నేను షార్ట్ టెక్నిక్స్, వన్ డేలోనే కోటీశ్వరుడు అయిపోవాలి, లేకపోతే నెల రోజుల్లోనే అయిపోవాలి, అలాంటివన్నీ నేను చెప్పట్లేదు. ఓకే. అవి బయట ఎక్కడైనా ఉండుండొచ్చు. కానీ మనం చెప్తున్నయన్నీ కూడా ఏందంటే, కొంత టైం పడతది. దానికి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి. అన్నీ కూడా గవర్నమెంట్‌కు సంబంధించి గవర్నమెంట్ కంట్రోల్‌లో నడిచేటువంటివి మనం సజెస్ట్ చేస్తున్నాం. ఎవరికీ కూడా మళ్ళీ ఎక్కడగా ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ అవ్వకూడదు. ఓకే. ఈరోజు ఇన్వెస్ట్ చేశామా, సో, రేపు మళ్ళీ ఏదో అవుతుంది. కంపెనీస్ ఉంటాయా, పోతాయా, ఇలాంటియి అనేది కాకుండా ఉండేటట్టుగానే మనము సజెషన్ చేస్తున్నాం ఇక్కడ. సో, మీరు 500 గురించి అడిగారు కాబట్టి నేను 500 కాలిక్యులేషన్ చూపిస్తున్నాను ఇక్కడ. సపోజ్ ఒక నెలకి ఒక ఓకే. 500తో స్టార్ట్ చేశామనుకో. ఓకే. సో, ఎక్కువ ఉంటే ఓకే. ఎక్కువ స్టార్ట్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ సినారియో. అట్‌లీస్ట్ ఒక అలాగే. 500తో స్టార్ట్ చేసుకుంటే సింపుల్‌గా నాకు ఈ అమౌంట్ పెట్టడానికి బర్డెన్ లేదు. నేను పెట్టగలను. లేదా ఎంత చిన్న ఫ్యామిలీస్ అయినా పెట్టుకోగలరు. రైట్? సో, అవును. అట్లాంటి వాటితో కూడా ఏంటంటే మనం కోటీశ్వరులు అవ్వచ్చు మ్యూచువల్ ఫండ్స్‌లో. ఓకే. సో, కాకపోతే ఏందంటే ఇక్కడ మనం చిన్న అమౌంట్స్ పెడుతున్నాం కాబట్టి మనం టైమ్ పీరియడ్ ఎక్కువ ఇవ్వాలి ఇక్కడ. సో, ఎంత టైమ్ పీరియడ్ అంటే కనీసం మీరు ఒక 50 ఇయర్స్ పెట్టారనుకోండి. ఎవ్రీ మంత్ 500 ప్రకారంగా 50 ఇయర్స్ కంటిన్యూ చేశారు. సో, ఇక్కడ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి రిటర్న్స్ వచ్చేసి 15% కింద కాలిక్యులేట్ చేసుకున్నాం. యాక్చువల్‌గా 50 ఇయర్స్ డ్యూరేషన్‌లో ఏంటంటే మీకు ఇంకా ఎక్కువే వస్తుంది. ఈవెన్ 20 దాకా రావచ్చు, 30 దాకా రావచ్చు. అది డిపెండ్స్ మనం ఏ స్కీమ్స్ సెలెక్ట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో, 15% తీసుకుంటే చూడండి మన టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చేసి 3,00,000 అవుతుంది ఇక్కడ. ఓకే. ఫైనల్‌గా మనకొస్తున్నటువంటి చూడండి 4,67,00,000 చేంజ్ వచ్చింది. ఓకే. మీరింకా ఒక రూ. 1,00,00,000 అడిగారు. నేనింకా 4-5,00,00,000 మధ్యలో చెప్పాను. ఓకే. అంటే నాకు ఒక రూ. 1,00,00,000 చాలంటే మేబీ మీకొక 40 ఇయర్స్‌కో, 35 ఇయర్స్‌కో కూడా ఛాన్స్ ఉంది. ఓకే. మీకు ఇంత 5,00,00,000 ఈ రేంజెస్‌లో కావాలి అంటే ఏంటంటే అట్‌లీస్ట్ మనం టైమ్ పీరియడ్ ఇవ్వాలి. ఎందుకంటే మనం చిన్న చిన్న అమౌంట్స్‌తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మేజర్ కావాల్సిందేంటంటే డిసిప్లిన్ కావాలి. రెగ్యులర్‌గా మీరు కంటిన్యూ చేయాలి. ఓకే. ఒక నెల కట్టేసి, మళ్ళీ పక్కన పడేసి, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు కట్టి, అలా డిసిప్లిన్‌గా ఆ డిసిప్లిన్ గనుక మీరు ఫాలో అవ్వకపోతే, ఇది 50 ఇయర్స్ కాదు కదా! మీరు 100 ఏళ్ళు కట్టినా కూడా ఈ అమౌంట్ క్రియేట్ అవ్వదు. ఓకే. మెయిన్‌గా కావాల్సినటువంటి డిసిప్లిన్ ఇక్కడ. ఒక్కోసారి ప్రాబ్లమ్ రావచ్చు మనకి. ఓకే. సపోజు నేను ఈ మంత్‌లో ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎక్స్‌పెన్సెస్ పెరిగాయి. లేదా రావాల్సిన అమౌంట్స్ రాలేదు. సంథింగ్ ఇలాంటి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఓకే. సో, అలాంటి సిట్యుయేషన్ ఏదైనా తీసుకొని బై చాన్స్ నాకు కుదరట్లేదు అంటే ఏంటంటే,
మనం డిఫరెంట్ డిసిప్లిన్ మళ్ళీ ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే సపోజ్ నేను ఒక 10 నెలలు కట్టాను, తర్వాత నాకు కుదరట్లేదు, ఒక 3 నెలలో 4 నెలలో కావాలంటే స్టాప్ చేయండి. అట్లా మనకు ఆప్షన్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. ఓకే, 10 నెలల తర్వాతే చేయాలనే కండిషన్ ఏం కాదు. నెల తర్వాత మీకు అలా ప్రాబ్లం వచ్చినా మీరు చేయొచ్చు ఆ పని. మీరు ఎప్పుడు కావాలన్నా స్టాప్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, ఎట్లా కావాలన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వచ్చు. ఓకే, బేసిక్గా మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి ఇక్కడ. క్లయింట్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, కంపెనీస్కి కాదు ఇక్కడ. ఓకే, సో అందువల్ల ఏంటంటే డిఫరెంట్ మెథడ్స్ మనం అప్లై చేస్తూ ఉంటాం ఇక్కడ. సో ఇక్కడ సపోజు నేను అట్లా ఎప్పుడైతే ఒక 2 నెలలు 3 నెలలు ఆపాను, మళ్ళీ నాకు తర్వాత స్టార్ట్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఆ 4 నెలలు ఏ డబ్బులు అయితే కట్టలేదో, 500 కట్టలేదో, అప్పుడు మళ్ళీ కట్టుకోండి. 4 500 అంటే 2000 ఒకేసారి కట్టేస్తారా? కుదిరితే లేదు. ఒక్కొక్క నెల ఏంటంటే ఒక్కొక్క 500 ఎక్స్ట్రా కట్టుకుంటూ వస్తారు. సో అట్లా ఏదో రకంగా ఏంటంటే మీరు 50 ఇయర్స్ కట్టాలని కమిట్ అయ్యారు కాబట్టి ఆ 50 ఇయర్స్ కావాల్సినటువంటి 3 lakhs ఏదైతే జరిగిందో ఆ ఇన్వెస్ట్మెంట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. బై ఛాన్స్ ఎప్పుడన్నా మనకి ఆ ప్రాబ్లం వచ్చి మనం ఏదైనా ఆపితే దాన్ని మళ్ళీ మీరు ఎప్పుడైతే రీస్టార్ట్ చేస్తారో ఆ రీస్టార్ట్ చేస్తున్నప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ కంటిన్యూ చేసేదాన్ని చూడండి. ఏ గ్యాప్ అయితే వచ్చిందో, ఏ అమౌంట్ అయితే గ్యాప్స్ వచ్చాయో ఆ గ్యాప్స్ అమౌంట్స్ కూడా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అయ్యేటట్టు చూడండి. అప్పుడు మీరేంటంటే ఒక డిసిప్లిన్ ఫాలో అయ్యారు, దానికి తగ్గట్టుగా మీకు ఇక్కడ రిటర్న్స్ అనేది వస్తుంది. ఓకే, ఇంకా ఇక్కడ దీన్ని సింపుల్గా ఇప్పుడు ఇలాంటివి మనం ఎలా చేయాలి అంటే సపోజ్ నేను బయట ఎక్కడైనా 500 ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, ఈ 500కి ఎక్కడన్నా మీరు ఇంత తెచ్చుకోవడానికి స్కోప్ ఉందా? లేదు. సపోజ్ నేను బిజినెసే చేశాను అనుకుందాం, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాను. జనరల్గా పర్సన్స్ అనేవాళ్ళు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు యాక్టివిటీ అనేది. నేను వేరే యాక్టివిటీ ఏదైనా చేసి ఇదే 500 తోటి ఇట్లాగే నేను కంటిన్యూ చేస్తూ 50,000 ఇస్తాను నేను టైం, అక్కడ కూడా నాకు ఇది పాసిబిలిటీ ఉందా? సో ఇక్కడ మీరు ఆ సింపుల్గా చేసుకుంటూ వెళ్తే తెచ్చుకోగలుగుతున్నారు. అది మనం అర్థం చేసుకోగలగాలి, ఆ సింప్లిసిటీ అనేది తెలుసుకోగలగాలి. ఎంతసేపు నేను హార్డ్ వర్కే చేస్తాను, నేను పని చేసే సంపాదించాలి అంటే కుదరదు. అప్పుడు ఊరికే పనే ఉంటుంది. ఓకే, దానికి తగ్గట్టు రిజల్ట్ ఉండదు, డబ్బు ఉండదు. ఓకే, సో చేయాల్సింది ఏంటంటే ఉన్న డబ్బుని మనం తెలివిగా ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎలాంటి వాటిలో పెట్టాలి, అది తెలుసుకోగలగాలి. అప్పుడు ఏంటంటే డబ్బు మన కోసం పనిచేస్తుంది. సో అది రిచ్ పీపుల్ చేసేటువంటి మెయిన్ యాక్టివిటీ. ఆల్రెడీ మనం ఇంకో వీడియోలో చేసాం రిచ్ పీపుల్ స్ట్రాటజీస్ ఎలా అప్లై చేస్తారు. ఓకే, సో వాళ్ళు ఏంటంటే డైవర్సిఫికేషన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటారు. అంతే తప్ప రోజు నేను కష్టపడే పని చేస్తాను అంటే ఎవరు కోటీశ్వర్లు అవ్వలేదు. ఒక స్టేజ్ వరకు వర్కౌట్ చేస్తాం, తర్వాత అంతా వచ్చేటువంటి అమౌంట్స్ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అనేది మళ్ళీ రిటర్న్స్ ఇస్తూ వస్తుంది. అప్పుడు మనకు ఫాస్ట్గా వస్తుంది రిజల్ట్ అనేది. బట్ ఇక్కడ మనకు ఆ స్కోప్ లేదు కాబట్టి, అంటే మన చిన్న ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, కనీసం 500 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలనేటువంటి దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వాళ్ళు మేబీ వేరే వాటిలో ఇన్వెస్ట్ చేయాలా, డైవర్సిఫికేషన్ చేయాలా అంత థింకింగ్ ఉండకపోవచ్చు. బట్ అట్లీస్ట్ ఈ డిసిప్లిన్ అనేది ఫాలో అయితే ఏంటంటే వాళ్ళు కూడా మల్టీ కోటీశ్వరుడు అనొచ్చు, లేకపోతే మల్టీ బిలియనీర్స్ అనొచ్చు, అట్లా కూడా తయారవుతారు. కావాల్సిన డిసిప్లిన్ ఇక్కడ. బై ఛాన్స్ ఎప్పుడైనా మిస్ అయితే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవడం చూసుకోవాలి. ఓకే, అట్లా కాకుండా ఇంకోటి ఏంటంటే ఒకవేళ సపోజ్ ఇదే థింగ్ని మనము మన పిల్లలకు నేర్పించాలనుకున్నాం. ఇలాంటివి ఏంటంటే మన రిటైర్మెంట్స్కి వాడుకోవచ్చు. లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్ చేసేసాం, అట్లీస్ట్ రిటైర్మెంట్ అంటే మనకు 60 ఇయర్స్కి 60 ఇయర్స్కి అట్లా అవుతుంటాం కాబట్టి, మీరు ఇంత టైం పీరియడ్ మేనేజ్ చేసినా మీకు ఫైనల్గా ఇంత కార్పస్ కనీసం మీకు క్రియేట్ అవుతుంది. ప్రతి పర్సన్కి క్రియేట్ అవుతుంది, ఫైనల్గా కావాలి అంత అమౌంట్. బట్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మేబీ ఆ టయానికి మనకి తక్కువ అవ్వచ్చు. బట్ కానీ అట్లీస్ట్ ఇంత జనరేట్ చేసే కెపాసిటీ వస్తే కదా నేను తర్వాత ఇన్ఫ్లేషన్ ఇవన్నీ నేను మాట్లాడేది. ముందు నేను అంత సంపాదించే కెపాసిటీ లేనప్పుడు నాకు ఇన్ఫ్లేషన్ వీటన్నిటి గురించి నేనేం మాట్లాడతాను. ఓకే, ఆ ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ థియరిటికల్ కాన్సెప్ట్స్. బట్ అవన్నీ కన్సిడర్ చేయాలి, చేయకూడదని చెప్పట్లేదు. ఓకే, బట్ ఇక్కడ చూసుకోవాల్సిన థింగ్ ఏంటంటే ఇంత జనరేట్ చేయడానికి నాకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని నేను కరెక్ట్గా వాడుకుంటే సో నేను కూడా ఫైనల్గా కోటీశ్వరుని అవ్వగలను. అది సింపుల్ ప్రాసెస్.
దానికి ఏదో ఎక్కువ వర్కౌట్ చేసేసి ఎక్కడెక్కడో పని చేసేసి ఎక్కడెక్కడో ఏదో చేసేసి ఏదేదో ఆలోచించి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దీన్ని ఇంకో మెథడ్గా కూడా మనం ఎలా చేయొచ్చు అంటే, సపోజ్ ఇదే కాన్సెప్ట్ని మన నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ చేయాలనుకున్నాం అనుకో. ఓకే, సో జస్ట్ పిల్లలు పుట్టంగానే సో వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేసేసండి ఒక 500, రైట్. వాళ్ళకి ఒక 25 ఇయర్స్ వచ్చేంత వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓకే, సో జనరల్గా 25 ఇయర్స్కి అట్లా వాళ్ళకి జాబ్ వస్తుంది కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళని కంటిన్యూ చేయమనండి, 500 అనేది మంత్లీ. ఓకే, వాళ్ళు ఒక 25 ఇయర్స్ కంటిన్యూ చేస్తారు, ఓవరాల్గా 50 ఇయర్స్ అవుతుంది. సో సేమ్ కార్పస్ క్రియేట్ అవుతుంది. ఆ టైంలో ఒకవేళ మీకు కావాలంటే మీరు తీసుకోండి, మీ రిటైర్మెంట్కి కావాలనుకుంటున్నారో మీకు ఏదైనా రీజన్స్ కావాలనుకుంటున్నారో మీరు తీసుకోండి కావాలంటే, లేదు మీ పిల్లలకి ఇచ్చేసేయండి, మీ దగ్గర నుంచి ఒక ఆస్తి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఆ, మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని ఆలోచిస్తుంటాం కదా మనం. సో నేను ఏదేదో చేసి వాళ్ళకి కోట్లు ఇచ్చానో లేదో వాళ్ళకి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయాము, ఇలాంటివన్నీ జనరల్గా బాధపడతా ఉంటారు జనాలు, రైట్. ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అయితే ఫైనల్గా మీరే దగ్గర దగ్గర 5 crores దాకా మీరు ఇవ్వగలుగుతున్నారు. సో మీ దగ్గర నుంచి కూడా ఒక కోట్లు అనేది మీ నెక్స్ట్ జనరేషన్ పాస్ అయినట్టు ఉంటుంది. వాళ్ళు కావాలంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇలాగే అలవాటు చేయనియండి. మీరు వేరే ఎక్కడన్నా ఏదైనా పెట్టుకోండి, వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తారో లేకపోతే ఏమేం కొంటుంటారో అవన్నీ పక్కన పెట్టేసి, పక్కన పెట్టడం అంటే అది అలాగా కంటిన్యూ అవుతుంటాయి. ఈ సింపుల్ టెక్నిక్ ఫాలో అయినా సరే మీకు ఫైనల్గా కనీసం 5 కోట్లు మీరు క్రియేట్ చేయగలుగుతారు. నాకు 1 కోటి రూపాయలు చాలనుకుంటే 50 ఏళ్ళు అవసరం లేదు, మేబీ 30 ఇయర్స్కి 25 ఇయర్స్కి ఈ రేంజెస్లోనే మీకు క్రియేట్ అవుతుంది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బాగా వివరించారు. మా ఆడియన్స్ కూడా చాలా బాగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేసి వాళ్ళందరూ ఫైనాన్షియల్ గా ఎదగడానికి సహాయం చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ మేడం.